బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైందట. ఆయనే స్వయంగా ఒక వీడియో పోస్ట్ చేశారు. సర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత తొలగించబడ్డటువంటి 65 లక్షల ఓట్లలో నేను ఒకడిని. నేను పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులోనే, చదువుకుంది బెంగళూరులోనే, నా సొంత కాన్స్టిట్యుయెన్సీలో నేను నా ఓటుని కోల్పోయాను. నేను ఎంపీగా కూడా కంటెస్ట్ చేశాను బెంగళూరు నుంచి అని ఒక వీడియో పోస్ట్ చేశారు. సర్ ప్రక్రియ తర్వాత ప్రకాష్ రాజ్ ఓటు తొలగించారు అధికారులు. ఇక ఓటు తొలగింపైన ప్రధాని మోదీని విమర్శించారు ప్రకాష్ రాజ్. నిన్ను తిరిగి ఎన్నుకోరని భావించి కొంతమంది ఓట్లను కావాలని తొలగిస్తున్నావు, అంటే నిన్ను ఎవరు ఎన్నుకోవాలో కూడా నువ్వే డిసైడ్ చేసుకుంటున్నావు అనేది ప్రకాష్ రాజ్ వర్షన్. ఇక ఓట్లు తొలగించవేమో కానీ నేను అధికార పీఠం నుంచి తొలగించకుండా మాత్రం ఆపలేవు అని ప్రకాష్ రాజ్ అంటున్నారు. బెంగళూరు నియోజకవర్గంలో 65 లక్షల ఓట్లు తొలగించారు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే స్కూల్ కాలేజ్ చేశాను, ఇక్కడే యాక్టింగ్ మొదలుపెట్టాను, ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాను, కానీ నా ఓటు మాత్రం పోయింది. నా ఓటు తిరిగి పొందడానికి ఎన్ని ఆధారాలు చూపించాలో నేను చూపిస్తానని చెప్తూనే గేమ్ ఆన్, ఆట మొదలైంది, చూద్దాం ఏం జరుగుతుందో అంటున్నారు ప్రకాష్ రాజ్. ఒకసారి ప్రకాష్ రాజ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Satyam, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagaz dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. రైట్, జస్ట్ ఆస్కింగ్ అంటూనే మై ఫ్రెండ్స్ అని మోదీ మాట్లాడుతున్నట్టుగా దాన్ని ఇమిటేట్ చేస్తున్నట్టుగానే ప్రకాష్ రాజు మళ్ళీ ఇక్కడ మాట్లాడారనుకోవాలి. సో నా ఓటుని తిరిగి పొందడానికి ఎన్ని రకాల ఆధారాలు చూపించాలో చూపిస్తానని చెప్తూనే గేమ్ ఆన్. నన్ను ఓటు వేయకుండా ఆపగలుగుతావు, నా ఓటుని తొలగించగలుగుతావు, కానీ నిన్ను గద్దె దింపడానికి మాత్రం ఆపలేవు కదా అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రకాష్ రాజ్ మరోసారి తన ఓటు తొలగింపు పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. సర్ ప్రక్రియలో అంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ ఓటర్లే తొలగించబడ్డాయి అనుకున్నప్పుడు కేవలం వ్యతిరేకస్తుల ఓటు తొలగించింది అనుకోవచ్చా ఎలక్షన్ కమిషన్? అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి వ్యతిరేకస్తుల ఓట్లే తొలగించిందని రకంగా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈజ్ దట్ ట్రూ? నిజంగా అటువంటి ప్రక్రియ జరిగింది అనుకోవాలా? దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో అంటే ఫర్దర్ గా నేను ప్రకాష్ రాజ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 70 లక్షలు 80 లక్షల పైగా ఓట్లు తొలగించారనేది సమాచారం. ఇది తెలంగాణలో చూసుకుంటే 1 కోటి పైగా ఓట్లు తొలగించారనేది మన సంస్థ సమాచారం. సేమ్ అలాగే కర్ణాటకలో కూడా దాదాపుగా 1.5 కోటి పైగా బెంగళూరు నియోజకవర్గంలోనే 65 లక్షల ఓట్లు తొలగించారు, అంటే కర్ణాటక ఓవరాల్ గా అని చెప్తున్నారు. అంటే పరిస్థితి నటుడు ప్రకాష్ రాజ్ ఓటే గల్లంతైంది. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ప్రకాష్ రాజు ఓటు తొలగించారు అధికారులు. దీన్ని చాలా విమర్శలు వస్తున్నాయి. ఇంకా చాలా మంది బయటికి రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పూర్తి సమాచారం లేదు. ఇప్పుడు చెక్ చేసుకునే కొద్దీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. సార్ పేరు మీద ప్రభుత్వం చేస్తున్న తనకు అవసరం లేని ఓట్లు లేదు, తమకు పడని ఓట్లు అన్ని కూడా తొలగిస్తున్నారు అనేది చాలా పెద్ద గొడవకి కారణమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైకాపా వాళ్ళు ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. సిపిఐ తర్వాత చాలా మంది దీని మీద అఖిల సంఘంగా ఏర్పడి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. అంటే
ఇప్పుడు ఈవెన్ ప్రకాష్ రాజ్ లాంటి ఒక ఫెమిలియర్ కి ఓటు లేదు అంటే మనం చూస్తే గుంటూరు జిల్లా ఒక మాజీ మంత్రిగా గుంటూరు జిల్లాకే మంత్రిగా పనిచేసిన వాళ్ళకి కూడా ఓటు తొలగించిన పరిస్థితి. సో వాస్తవంగా ఇట్లాంటి కొన్ని వేరుకోరి కొన్ని ఓట్లు తొలగిస్తున్నారు అనేది చాలా వరకు ఇప్పుడు ప్రకాశవంతమైంది. ప్రకాష్ రాజు దీని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఓట్లు తొలగించగలరేమో కానీ అధికార పీఠం నుంచి తొలగించకుండా మాత్రం ఆపలేరు అంటూ మోడీకే డైరెక్ట్ గా. ఇది వాంటెడ్ గా తొలగించింది అనుకోవాలా, లేకపోతే ఆయన సర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయనందుకు పోయింది అనుకోవాలా? ఇది వాంటెడ్ గా తొలగించడమేనా? అంటే బేసిక్ గా సర్ ప్రక్రియ వాంటెడ్ గా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా ఎవరు అప్లై చేసుకోరు. దానికి సంబంధించిన టీము ప్రతి ఇంటికి వెళ్తుంది. అదే కదా సార్ చేయాల్సిన బాధ్యత. దానికి బేసిక్ గా ఇప్పుడు ఒక వార్డు ఉంటుంది. ఆ వార్డుకి సంబంధించిన ఒక ఇన్ఛార్జీలు ఉంటారు. వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. దానికి ఒక విఆర్ఓ ఉంటారు, దానికి ఒక అధికారి పెట్టారు, ఒక మండల స్థాయి అధికారిని పెట్టారు. ఒక ప్రాపర్ ఇష్యూ నడుస్తోంది. లేదు మనం సొంతంగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకుని ఉండొచ్చు, లేదు ఇంకొకరు కొంత దానికి ఫాలో అప్ తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమందికి అసలు దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియదు, చదువు రాని వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఉంటారు. వాళ్ళకి సంగతి ఎలా చూస్తారు? అందుకనే ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేసింది, కొంత అధికారులను నియమించింది, కొంత టీంని పెట్టింది, ప్రతి జోన్స్ ని ప్రకటించింది. ఆ జోన్స్ లో అక్కడ విఏఓనో లేకపోతే విఆర్ఓనో వీళ్ళని ఇన్ఛార్జీలుగా ఇచ్చింది. సో ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద మన ఒక్కడే కాదు, ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఇటువంటి ప్రక్రియనే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా చెప్పింది. అరే బాబు, ఈ 2 నెలలు మీరు దీని మీద ఉండాలి, పలానా డేట్ లోపల ఇవన్నీ. ఒకవేళ మీ దగ్గరికి రాలేదనుకుంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అనే ఒక ప్రాసెస్ చెప్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి అటువంటి సిచ్యువేషన్ కనపడడం లేదు మనం. అందుకే ప్రకాష్ రాజు కూడా ఈరోజు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఒక బెంగళూరు నియోజకవర్గంలోనే 60 లక్షల ఓట్లు తొలగించారు. నేను ఇక్కడే పెట్టాను, ఇక్కడే పెరిగాను, మరి ఇక్కడే స్కూల్ కాలేజీ చేశాను, ఇక్కడే యాక్టింగ్ మొదలు పెట్టాను, ఇదే నా నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పోటీ చేశాను. మరి నా ఓటు తిరిగి పొందడానికి ఇప్పుడు ఈ రోజు నా ఓటు లేదంటున్నారు. మరి నా ఓటు తిరిగి నాకు తెచ్చుకునేదానికి నేను ఎన్ని అవస్థలు పడాలో, ఎన్ని ఆధారాలు చూపించాలో అంటూ మాట్లాడుతూనే ఆట మొదలైంది. చూద్దాం ఏం జరుగుతున్నట్టు కూడా ప్రకాష్ రాజ్ చేసిన ఒక సీరియస్ కామెంట్. ఈ రోజు ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఇది కేవలం ప్రకాష్ రాజ్ ఒకటి కాదు, చాలా ప్రాంతాల్లో చాలా ఇష్యూస్ లో ఇంకా ఓటర్లకి ఇప్పుడు తమ ఓట్లు లేవని చాలా మంది జనాలకి తెలియదు. చాలా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు పోయాయి, దానికి మొత్తం కూడా ఒక ప్రాసెస్ తీయాల్సిన పరిస్థితి కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటు అనేది మానవ ఒక పౌరుడికి ప్రథమ హక్కు. మనం ఎలక్షన్ జరిగేటప్పుడు పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్నాం, కానీ ఆ ఓట్లని తొలగించడంలో వెనకాల ఏం జరుగుతుంది, ఎవరు రోల్ ఉంది, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఈ ఓటు పడుతుందా మన ఓటా కాదా అని ఎందుకు అంటే ఈ రోజు అధికారంలో ఉంటే ఈ రోజు అవతల వాళ్ళు ఓట్లు తీసేస్తే ఇంకొకటి రేపు అధికారంలో వచ్చే వాళ్ళకి నీ ఓటు తీసేస్తే ఎట్లా ఈ ప్రాసెస్ కొంత గందరగోళ పరిస్థితులు అనేది కనబడుతుంది. దీన్ని ప్రాపర్ వే కావాలనేది చాలా మంది రాజకీయ పార్టీలు ఇప్పుడు కోరుకుంటున్న పరిస్థితి. అదే ప్రకాష్ రాజు కూడా ఈ రోజు మోడీనే టార్గెట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని మీద ప్రకాష్ రాజు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాడు అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నటుడు ప్రకాష్ రాజు వీడియోతో కొత్త అనుమానాలు తావిస్తున్నాయి. మనిషి బతికే ఉన్నాడు, పోటీ చేశాడు, అక్కడే ఉన్నాడు, అక్కడే పుట్టాడు, అక్కడే కాలేజ్ చేశాడు, స్కూల్ చేశాడు, థియేటర్ ఆర్ట్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఇన్ని రకాలుగా ఉన్న ప్రకాష్ రాజు ఓటు తొలగించబడింది అని అంటే ఇది వాంటెడ్గా చేశారా, లేదంటే ఆయన సర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయలేదు? సర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయడం నథింగ్ బట్ డైరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చి BLO వివరాలు తీసుకోవాలి, ఇది సర్ ఉద్దేశం. లేదా ఆయన ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయాలి. ఆయన ఓటు తొలగించబడింది అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు చూస్తుంటే కొత్త అనుమానాలు తావిస్తున్నాయి. నిజంగా ఆయన అంటున్న మాటలు ఒకటి, నిన్ను ఎవరు గెలిపించాలో, నీకు ఎవరు ఓట్లు వేయాలో నువ్వే డిసైడ్ చేసుకున్నావు అనే రకంగా ప్రకాష్ రాజ్ అంటున్న మాటలు ఒక మాటగా ఉంది. నా ఓటు తొలగించగలిగావు కానీ నేను అధికార పీఠం నుంచి తప్పించడం మాత్రం అదాన్నైతే ఆపలేవు కదా అని చెప్పి ప్రకాష్ రాజ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మై ఫ్రెండ్స్ అని మోదీ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నట్టుగా ఆయన మై ఫ్రెండ్స్ గేమ్ ఆన్ అని అంటున్నారు. మరి ఎటువంటి గేమ్ను ప్రారంభించబోతున్నారు, ఎటువంటి ఆట ఆడతారు ప్రకాష్ రాజ్ చూడాలి. ఒకసారి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో చూద్దాం. సో మీలో ఎంతమంది ఓట్లు ఈ సర్ ప్రక్రియలో తొలగించబడ్డాయి, మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయం ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. Dear friends, साथियों,
I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.